చూస్తుండగానే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా పెరుగుతున్న టెక్నాలజీ కొత్త అవకాశాలను చేకూరుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం ప్రజలను కొంత భయభ్రాంతులకు గురిచేస్తుంది. అందుకు ముఖ్య కారణం రాబోయే రోజుల్లో ఏఐ వల్ల ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏఐను సరిగ్గా నిర్వహిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఏఐపై పెద్ద స్థాయిలో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ వార్త మాత్రం ఏఐ వల్ల కలిగే నష్టాలను వివరంగా చెప్తోంది. ముఖ్యంగా ఏఐను నియంత్రించే అవకాశం మానవులకు ఉండదని, అదే గనక జరిగితే మానవ మనుగడకే ఏఐ వల్ల ముప్పు సంభవించే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రఖ్యాత ఏఐ భద్రతా నిపుణుడు డాక్టర్ రోమన్ వి యాంపోలిస్కీ ఓ పుస్తకాన్ని రచిస్తున్నారు. దాని పేరు ఏఐ అన్ఎక్స్పాండబుల్, అన్ప్రిడిక్టబుల్, అన్కంట్రోలబుల్. రాబోయే ఈ పుస్తకం ద్వారా ఏఐ వల్ల కలిగే నష్టాలను వివరించనున్నాడట. ఈ పుస్తకం కృత్రిమ మేధస్సు ద్వారా ఎదురయ్యే సంభావ్య ప్రమాదాల గురించి తెలియజేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ దాని సురక్షితమైన నైతిక ఉపయోగాన్ని నిర్ధారించడానికి రక్షణగా లేదని డాక్టర్ యాంపోలిస్కీ చెబుతున్నారు. మరి ఏఐ వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయని యాంపోలిస్కీ తన పుస్తకంలో రచించాడు అని ఒకసారి చూద్దాం. ఏఐకు సంబంధించిన విస్తృతమైన పరిశోధన గురించి ఈ పుస్తకంలో తెలిపారు. మానవ సామర్థ్యాలను అధిగమించిన తరువాత సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐను మనం నియంత్రించగలమని ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. దీనిని పూర్తిగా తనిఖీ చేయకుండా వదిలేస్తే వినాశకరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు. ఈ పుస్తకంలో ఏఐకు సంబంధించిన స్వయం ప్రతిపత్తి, అనూహ్యత ద్వారా ఎదురయ్యే స్వాభావిక సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఈ ఫ్యూచర్లు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ మానవుడి నియంత్రణలో ఉంటుందని నిర్ధారణగా చెప్పడం కష్టతరం అంటున్నారు. యాంపోలిస్కీ చెప్పింది కూడా స్పష్టంగానే ఉందని, అలాగే దానిని పరిగణించాల్సిన అవసరం కూడా ఉందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐకి సంబంధించి బలమైన భద్రతా చర్యలను కూడా అభివృద్ధి చేయాలని అంటున్నారు. ఏఐలో భద్రతా చర్యలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల నియంత్రణ సమస్యను పరిష్కరించవచ్చని చాలామంది పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఆయా పరిశోధనలు కూడా ఏఐ మానవ నియంత్రణ సమస్యను పరిష్కరిస్తుందని ఆధారాలు లేవని అంటున్నారు. నియంత్రిత ఏఐను రూపొందించడానికి, అన్వేషణను ప్రారంభించడానికి ముందు సమస్య పరిష్కరించగలదని నిరూపించడం కూడా ముఖ్యమంటున్నారు.